హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఫ్రెండ్ రవి అని చెప్పేసి విజయనగరం అవతల మానాపురం అనే విలేజ్లో ఉంటున్నాడు. వాడింటికి ఒక 40 to 50 km దూరంలోనే ఒక వాటర్ ఫాల్స్ ఉందంట, హిడెన్ వాటర్ ఫాల్స్. అండ్ చాలా తక్కువ మందికే తెలుసు అంట. అండ్ అక్కడే ట్రైబ్స్ కూడా ఎక్కువ ఉంటారు, చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఈ రవి కోసం కూడా మీకు చెప్పాలి, వాడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రవి టెక్ అని. రవి టెక్ తిక్క, ఆ రవి గడికి ఎలాగ తిక్క ఉంటుంది, తిక్క నా కొడుకే. కానీ ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రవి టెక్ ఛానల్, అందులో ఏంటి అంటే మొబైల్కి సంబంధించి ఈ అప్గ్రేడ్స్ అన్నీ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్కి సంబంధించి. సో అవన్నీ కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ నుంచి కూడా నాకు బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసి ఎలా ఎడిటింగ్ చేయాలి అండ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి కాపీరైట్స్ పడకుండా అని చెప్పి యూట్యూబ్లోని ప్రతి వీడియో కూడా వాడు అబ్జర్వ్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా వాడే మనకు నేర్పించాడు. సో ఈరోజు వాడితో మంచి ఫన్ అది జనరేట్ చేసుకొని మంచిగా వీడియో కంటెంట్ చేద్దాం ట్రై చేయడానికి వెళ్తున్నా. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, అయినా సరే కష్టపడుతున్నాం. పేవర్స్ 2 గంటలు వెయిట్ చేస్తారా నన్ను? తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. పోరం బూ కదవా, బూతులు వచ్చేస్తున్నా. వచ్చాడు మావాడు గజబిన్నర్ నుంచి కొండలింగల వాళ్ళు వెళ్తాను. పోనీ నువ్వు మా నాన్న ఈడు సూపర్ డ్రైవర్, ఈడు యాక్చువల్లీ డ్రైవర్. రారా ఒరే 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 గురు 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 ఎంత స్పీడ్ అవుతామ్మా, నేను పడిపోతున్నా, నాకు వర్చ పడిపోతుంది ఇలాగా. ఎల్లు మా వాడు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేయండి, వీడికి యూట్యూబ్ సెట్ అయిందో లేదన్నది. సెట్ అవుద్దిలే, సెట్ అవ్వకుండా అయితే ఉండదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూద్దాం, వైజాగ్ నుంచి అయితే వచ్చాడు, పల్లెటూరు ఇది. మనం ఇప్పుడు వెళ్తుంది ట్రైబల్ ఏరియాకి అయితే వెళ్తాను. చూద్దాం అక్కడ వాటర్ ఫాల్స్. ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ ఉందో లేదో నాకు కూడా తెలియదు, తీసుకొస్తాను. వాటర్ లేకపోతే నాకు కొత్త సింపతి ఇక్కడ. ఏంటి బ్రో అంత మాట అన్నావు? రే నువ్వు మిల్గిల్రా సామే, నువ్వు స్పీడ్కి రారా. నాకు వాటర్ లేకపోతే నా బతికేడు నాకే అర్థమవుతుంది కాదు. ఇన్న చంపేద్దరు అంత అంట. చూద్దాం ఏటవుద్దు. మనకి ఇలా బ్యాక్ సైడ్ తిరిగి కూర్చోవడం కొత్త. వీడు తిరగేసేదేమో, వీడు తిరగ ఇప్పుడు నేనే పడిపోతానేంటి నాకు అనిపిస్తుంది. గేట్ ఒకటి తీసాడు, వీడియో కొంచెం ఆపుదాం, పడిపోతానే భయమేస్తుంది. మా వాడికి బండి సెట్ అయిందో లేదో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డామినర్ 400cc వాడుతాండు, మరి R15 వీడికి సెట్ అయిందో లేదో. బావా నమస్తే. మాట్లాడరా, ఏడ్ చెప్పడానికి వచ్చా వైజాగ్ నుంచి ఊపుకొని. వెయిటింగే కదా, అరే వెయిట్ చెయ్యాలరా, ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఎలాగంటే మీరు సబ్స్క్రైబులు చేస్తారు. వీడికి ఓపిక లేదు అంత అండి, ఒకేసారి అయిపోవాలి కదా వీడికి. అమ్మాయిలు బాగుంటారు మా పక్క, మీరు మీలా కాదు మేకప్ మొక్కలు. కుమార్ పాత్రుడు వ్లాగింగ్ ఛానల్ అంటే చాలా కష్టమండి, అంతా డబ్బుతో కూడుకున్న పని అది. వ్లాగింగ్ ఛానల్ అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా పెట్రోల్ పోసుకోవాలి, అంతా కూడా కష్టమేనే. నీ బొందా అదా డబ్బులు లేవాట, అంత కష్టమే. కనుక మీరు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేసి కొంచెం బూస్ట్ అవుద్ది, బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేయండి కొంచెం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే చాలా ఫన్తో ఉంటుంది. మనం గజబిన్నర్లో స్టార్ట్ అయ్యాం. గజబిన్నర్ నుంచి అక్కడికి ఒక 45 kilometers వస్తుంది అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు గజబిన్నర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందని సంగతి కూడా తెలియదు. ఎందుకంటే నాకే రీసెంట్గా తెలిసింది, మరి మిగతా వాళ్ళకైతే తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఇప్పుడు వెళ్తున్నాం కదా చూపిస్తాము. అరే మాకు మీరు చెప్పే వెళ్తున్నాం కదా చూపిస్తాము, చూడండి. ఎవరికైనా వాటర్ ఫాల్స్ నచ్చితే ఒకసారి అయితే రండి, విజిట్ చేయండి. అంతకుముందు నేను ఒకసారి అయితే వెళ్ళాను, బాగానే ఉంటుంది వాటర్ ఫాల్స్. మరి ఇప్పుడు వాటర్ వస్తుందో అలాగే అంతలే, ఇప్పుడు వాటర్ వస్తుందో లేదైతే నాకైతే తెలీదు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటవుద్దు. ఇడితో తాపులు కాస్తున్నా లేదా వాటర్లో తోడు. ఏదైనా టౌన్ల కన్నా పల్లెటూరులో బెస్ట్ అండి. చూడండి
మా వాడు పత్తి అయితే కలుపుతాడు ఎక్కువ అమ్మాయిలతోనే. ఇక్కడ పత్తే పండిస్తున్నారు చూడండి, పత్తి పంట అదంతా. పత్తి కలుపుతాడు ఎక్కువ, కాకపోతే ఎవరికి తెలియదు ఎక్కువ పత్తి కలుపుతాడు ఇంటి దగ్గర. ఇలా బండి తోలుతున్నాడు కూడా సేమే. నేను వీడియో తీస్తాను కదా, ఒకటి బండి అయితే డ్రైవ్ చేస్తాడు, ఆడు ఈడు ఇద్దరు ఒకటే ఆల్మోస్ట్. బాగా పత్తి పులిహార కలుపుతారు కానీ ఇంటి దగ్గర మాత్రం గుడ్ బాయ్స్. బాగా నీళ్ళు తెచ్చి అదని రిటైర్ అయిపోయింది నేను. చూడండి కొత్తగా అయితే రోడ్డు వేస్తారు అక్కడ. ఇది డైరెక్ట్గా ఇప్పుడు మీది అనకాపల్లి సైడ్ ఉంది కదండి, అనకాపల్లి రూట్ సైడ్ అయితే హైవేకి అయితే జాయిన్ చేస్తుంది. ఇది అనకాపల్లి సైడ్ అయితే వెళ్తుంది. ఇది ఇంకా రెడీ అవుతుంది, ఇంకా రెడీ అయితే అవ్వలేదు. చూడండి ఎవరి సొమ్ము ఎంగడానికి టోల్ గేట్లు ఎక్కడ పెడితే అక్కడ ఎవరు పడిపోతాను రా రే పడిపోతాను మెల్లికెళ్ళరా అమ్మ నాయన. ఎవరి సొమ్ము ఎంగడానికో ఎక్కడ పెడితే అక్కడ టోల్ గేట్లు వేస్తాను. నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళి గురు, వీడియో నీట్గా అవుతుంది. నేను నార్మల్గా ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ వీడియో డైరెక్ట్గా ఎడిటింగ్ ఏంటి పెట్టకన్నా అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. ఇటు మాట వస్తే దగ్గరికి వచ్చేస్తాడు, ఎడిటింగ్ అయితే చెయ్యాలి. చూడండి ఇంకా వర్క్ అయితే అవుతుంది, ఇంకా వర్క్ అయితే అవ్వలేదు. ఇది కంప్లీట్ అయితే చూడండి అక్కడ హైవే కనబడుతుంది కదా, హైవే లాగా. గురు ఇటు తిప్పుతాను పడిపోతాను గురు, కనబడుతుంది కదా అక్కడ రెడీ అవుతుంది. ఇంకా అది డైరెక్ట్గా అయితే అనకాపల్లి అయితే వెళ్తుంది రూట్, అనకాపల్లి రూట్ సైడ్. లొకేషన్ చూడండి ఎలాగుంది ఇక్కడ, బాగుంది. అయితే వీడియోలో బాగుంది, చూడడానికి అంతకైతే బాగాలేదు. కాకపోతే చెప్పాలి కొనుక చెప్తాను, ఇప్పుడు బాగోదు. కాకపోతే అందులో కొంచెం గట్టిగా ఉన్నాయి కదా సూర్యుడిలాగా. ఇది ఏదో వేసవికాలం లాగా బాగా చేస్తాడు మనల్ని. చూడండి ఎంత కడతాడు గురు. నువ్వు సన్నం బ్రేక్ అయితే నా గులాబ్ జామ్ కలగలాడద్దు నీ ఇక్కడ. ఈ బండి ఒకటి కూర్చోడానికి కంఫర్ట్ లేదు, ఏట్లేదు, వెనక పెట్టుకోవాల్సి వచ్చింది కావాలి. అందులో ఈ సడన్ బ్రేక్, అందులో ఈ మేకప్ చూడండి, ఎక్స్ట్రా మేకప్ ఎంత వస్తుందో. రోడ్ ఇంక రెడీ అవ్వలేదు కదా అందుకని. చూడండి పాప మాట ఎవడో అక్కడ ఏలాడేస్తాడు, ఏలాడేసి మరీ పని చేస్తాడు. తప్పదు మరి, డబ్బులు కావాలని చెయ్యాలి. ఏ రోడ్డు ఇదే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా అటు సైడ్. చూడండి మనకు తెలీదురా, వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్స్ వచ్చేది ఇలా బెంకెట్టుకోకు రారా. వాటర్ ఫాల్స్ వస్తాయి అదే. నిన్ను వాటర్ ఫాల్స్కి నేను తీసుకెళ్ళకపోతే చెరువులో ముంచేస్తా. నీకు ఏదైనా నీరు కావాలి, నీరు కావాలి నీకు. వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ మామూడు గురు పెట్రోల్ బంక్ దాటి మనం గురు. ఆ రూట్ అంటే వెళ్ళాలి బంక్కి. వెనక్కి పిల్లగా ఇలాగెళ్ళి బంక్ అక్కడ ఉంది. ఈ బొల్లు ఆగిపోతాయి మనవే పట్టుపోనే. వాళ్ళు టర్నింగ్ తిప్పి గురు. ఆహా ఎవడో పాపం చిన్నపిల్లని కూడా వదులుతుండే కాదు, చిన్నపిల్లతో సొల్లేస్తాండి అక్కడ. చూడండి చిన్న పిల్లలాగా ఉంది. బాగానే స్ట్రైట్ ఇట్రా బంకే వెనక కూడా ఉంది కదన్నా. ఏంటి నాకు బాగా రూట్లు తెలుసులేరా. వీడియో తీరా వీడు చూడండి, వీడియో తీస్తారట మాట్లాడ్డట. ఇది ఎలాగో తెలిసిందే. బీప్ సౌండ్ ఎక్కడ అర్థం చేసుకోండి మీరేనే. బీప్ సౌండ్ ఇది అనకూడదు, పెద్దలు చూస్తారు కదా అనకూడదు. ఈడే వీడియో రికార్డ్ చేస్తారట మాట్లాడ్డట. తిరగేసేద్దాంలే ఒక్కొక్కదాన్ని, ఎందుకు తిరగేసేద్దాం లేరా. కళాతలు పెడితే పడిపోద్ది అంటే పెయ్యి ఒకరు పెడతాడు. తిరగేద్దాంలే నేను పడిపోవాలంట గుంటలో. మా దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. పంటలు మరి పండుతాయో లేదో తెలియదు కానీ పంటలు మరి పండుతాయో లేదో తెలియదు కానీ. లొకేషన్ చూసారు ఎలాగొంది ఇక్కడ. అదే ఇంకొక 10 రోజులు ఆగి మా వాడు వస్తే బాగున్నావు. లొకేషన్ ఇంకా బాగా కనబడుతున్నావు. ఇది పెద్ద లొకేషన్ కాదు, కాకపోతే మరి పల్లెటూరులో అంటే ఇదే లొకేషన్ కదా. ఇదే వరి పంట చూసుకోవడానికి చూడండి ఎంత నీట్గా ఉంది.
అదే ఇప్పుడు కాకుండా స్టార్టింగ్ వేసినప్పుడు వస్తే అంతా చిన్న చిన్న మొక్కలతో సూపర్గా ఉంది. చూసారు ఈ రూట్ ఏడో అనుకోకండి, పల్లెటూరులు కదా ఇలాగే ఉంటాయి. లక్ష్మీపురం ఈ ఊరు ఇది. నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది రోడ్డు, ఇప్పుడు వచ్చి మారలేదు. 25 సంవత్సరాలు వచ్చాయి కానీ రోడ్డు మాత్రం ఇలాగే ఉంది. ఈ ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, ఏ బండి వెళ్ళే పెద్దబళ్ళు అంటే మా పెద్దబళ్ళు కాదండి, పల్సర్ 220 నుంచి దాటి ఏ బండి వచ్చినా సరే వాళ్ళ దృష్టిలో పెద్దబళ్ళు అవి. మన దగ్గర నుంచి బండి మనలో తోసేసైనా బండి లాక్కొని ఫోటోలు తీసుకోవడమో బండి డ్రైవ్ చేసుకొని ముందుకెళ్ళడమో చేస్తుంటారు. ప్రజెంట్ ఆ ఊర్లో ఏదో ఫంక్షన్ అవుతుందట, వెళ్ళి చూద్దాం చేస్తారో చేయరా అనేది ఒకసారి. అలాగా రోడ్డు చూసారా ఎలాగుంది? ఈ రోడ్డు చూస్తే మనకేవో రోడ్లు గుర్తు రావాలి. చెప్పడం ఎందుకు, మీరే ఏదో అనుకుంటారో అదైతే ఊహించుకోండి. గట్టిగా కానీ ఒక 5 రోజులు వర్షం పడితే అవతల పక్క ఊరిలో ఉన్న వాళ్ళు యువతల పక్క అయితే రావడానికి అవ్వదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఇక్కడ ఒక చిన్న ఏరు లాంటిది ఉంటుంది, అదైతే మొత్తం వాటర్ వచ్చేసి అయితే అక్కడ బ్లాక్ అయిపోద్ది రోడ్డు. ఎన్ని రోజులైనా సరే అవతల పక్క ఉన్న వాళ్ళు అవతల పక్కే ఉండిపోవాలి. వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ఏం కానీ ఉండవు ఊర్లో. ఫెసిలిటీస్ అంటే అదే మెడికల్కి సంబంధించిన ఏది ఫెసిలిటీ కూడా ఉండదు అక్కడ. గట్టిగా వర్షం పెడితే అక్కడ ఆగిపోవాలి వాళ్ళు. చూసారు కదా బాగా చిన్నది ఇది ఉన్నాయి కదా, కర్ర పొల్లలు ఇస్తారు, ఇవి ఏంటి ఆగు మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది. బాగున్నాయి చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి ఊరు ఇది. బాగా చిన్న ఊరు, మా అయితే ఒక 50-60 ఇల్లులు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కొండ అయితే కనబడుతుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కొండ కనబడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ అంటే నార్మల్గా వస్తుంది, మరీ ఎక్కువ వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉండదు. వీడియోలో చూస్తారు కదా, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, పై వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.